హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కాలీఫ్లవర్ పకోడీ కోసం ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వేడి నీటిలో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇలా వేడి నీటిలో వేసుకోవడం వల్ల మనకు కాలీఫ్లవర్ పకోడీ చేసేటప్పుడు పచ్చి వాసన కానీ ఏమీ ఉండదు. ఒక 2 మినిట్స్, ఎక్కువ టైం అయితే ఉడకపెట్టకూడదు. ఈ వేడి నీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ కాలీఫ్లవర్లు వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసి బౌల్లో తీసుకోవాలి. ఇలా వాటర్ నుంచి స్ట్రెయిన్ అవుట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్లోకి కొద్దిగా కార్న్ ఫ్లోరు, అలాగే కొద్దిగా బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కాలీఫ్లవర్ మొత్తం ముక్కలంతటికి మసాలా, కార్న్ ఫ్లోరు, వరిపిండి ఇవన్నీ ఇలా బాగా పట్టించాలి. వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే పకోడీ అనేది క్రిస్పీగా ఉండదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఇలా పకోడీలా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వేసుకోండి, వేడి అవ్వకపోతే ఆయిల్ పీల్చేస్తుంది పకోడీ. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా కాసేపు వేగాక వేరే వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. పకోడీ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్ట్రైనర్తో ఆయిల్ అంతటిని స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి. స్ట్రైన్ అవుట్ చేసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం మిక్స్ చేసుకున్న మొత్తం కాలీఫ్లవర్ని మొత్తం ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది.
ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిలో కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని కాస్త ఫ్రై చేసి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.